జై శ్రీకృష్ణ. ఈరోజు మనం తెలుసుకుందాం భీష్మ ఏకాదశి అంటే ఏంటి, భీష్మ ఏకాదశి విశిష్టత. భీష్మ ఏకాదశి అంటే ఏంటి? భీష్మ ఏకాదశి ప్రతి సంవత్సరం మాఘ శుక్ల ఏకాదశి నాడు వస్తుంది. ఈరోజు భీష్మ పితామహుడు కురుక్షేత్ర యుద్ధం తర్వాత తన చివరి శ్వాసల ముందు విష్ణు సహస్రనామం ఉపదేశించారు. అందుకే ఈరోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈరోజు ఉపవాసం చేయడం, శ్రీమన్నారాయణుని పేర్లు జపించడం, భగవద్గీత లేదా విష్ణు సహస్రనామం వినడం చాలా శ్రేయస్కరం. పాండవుల యుద్ధం తర్వాత భీష్ముడు బాణాలతో నిండిన శరీరంతో శయనిస్తుండేవారు. అప్పుడు శ్రీకృష్ణుడు మరియు పాండవులు ఆయన వద్దకు వచ్చారు. భీష్ముడు ఆ సమయాన శ్రీకృష్ణుని స్తుతిస్తూ, ప్రభు, నీ కరుణతోనే నేను జీవిస్తున్నాను. ఈ శరీరం నశించిన నా మనసు నీలోనే ఉండాలని కోరుకుంటున్నాను అని ప్రార్థించారు. తరువాత ఆయన విష్ణు సహస్రనామం చెప్పి తన జీవితం ముగించుకున్నారు. ఆ రోజు నుంచే